అన్నదాత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కారు కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా ఎకరాకు 4,000 రూపాయల పెట్టుబడుల సహాయం కోసం నిర్వహిస్తోన్న రైతు సమగ్ర సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది. కమతాల వారీగా అధికారులు వివరాలను సేకరించడం కర్షకులను ఆలోచింపజేస్తోంది. 1B పాస్ పుస్తకాల ఆన్లైన్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని వరంగల్ గ్రామీణ జిల్లా కర్షకులు వాపోతున్నారు. మరో 4 రోజుల్లో భూ సర్వే ముగిస్తుంటే ఆన్లైన్ పహాణీ లేని కారణంగా రాయితీ వర్తిస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ విస్తీర్ణం, సంబంధిత భూ వివరాలను నివేదించే రెవెన్యూ గుర్తింపు పత్రమే పహాణి. సర్వే నెంబర్ల ఆధారంగా ఆన్లైన్లో నిక్షిప్తం చేసే రైతు ఖాతా నెంబరే ఇక 1B. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన 1B వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవటంపై ఓరుగల్లు రైతులు పెదవి విరుస్తున్నారు. 1B నకళ్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫలితం లేదని వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ, మండల రెవెన్యూ అధికారులు పరస్పరం నిందించుకుంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు జాప్యం వల్ల పెట్టుబడి రాయితీ పథకం వర్తిస్తుందో వర్తించదోనని బాధితులు వాపోతున్నారు. తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తిని ఆన్లైన్ చేసిన కానుండి మా పేర్లు కాస్త కాలమున కానీ వాటిని ఖాళీగా ఉంచుతున్నారు. ఎంఆర్ఓల చుట్టూ తిరిగి చాలా విసుకొచ్చింది మాకు కూడా. ఎంఆర్ఓ చెప్తే ఆర్ఐ అంటాడు, ఆర్ఐ చెప్తే బీఆర్ఓ అంటాడు. వీళ్ళు ఒకరికొకరు చెప్పి సంవత్సరాల కాలం గడుపుతారు. మా దగ్గర మేము ఇచ్చిన అప్లికేషన్స్ కూడా వాటికి జోడించి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అవి ఇచ్చినాం అప్లికేషన్. మళ్ళీ ఇప్పుడు మొన్న పోయిన మండే కూడా అప్లికేషన్ ఇచ్చినాం. చెప్తే ఏదో రోజు మాకు తీరికలేదు, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, మాకు తీరికలేదు, మాది మండలం పెద్దది, మా ఆర్ఐకి తీరదలేదు అని ఇట్టే కాలం గడుపుతున్నారు. మా ఫీల్డ్ మీద ఉన్నాం కానీ రికార్డు పరంగా అన్యాయం జరుగుతుంది. మాకు ఏ ప్రభుత్వ పథకాలకు కానీ బ్యాంకు లోన్ కానీ తీసుకోవడానికి వీళ్ళే కావట్లేదు. మాది 10 సంవత్సరాల నుంచి లోన్లు ఎత్తుకున్నాము. ఇప్పుడు మాకు కంప్యూటర్లకు ఇట్లా ఏంటో లేదు, యూజ్ అవుతాం లేదు. తాతల తండ్రుల నుంచి ఉన్న ఆస్తిని మా కంప్యూటర్లో కానీ దేనిలో కానీ యూజ్ అవుతాం లేదు. ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నాం. వ్యవసాయ నివేదిక ప్రకారం వరంగల్ గ్రామీణ జిల్లా సాగు విస్తీర్ణం 3,70,255 ఎకరాలు. దాదాపు 1,45,817 మంది రైతుల భూ వివరాలను నమోదు చేయాల్సి ఉంది. 60 మంది వ్యవసాయ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నెల 10తో రైతు సమగ్ర సర్వే గడువు ముగియనుంది. కానీ వేలాది రైతుల వివరాలను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నిక్షిప్తం చేయకపోవడం వల్ల తమకు 1Bలు రావటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. పాస్బుక్లు అవి ఉన్నాయి రెడీగా, ఆర్డీఓ సంతకం ఉన్నది, ఎంఆర్ఓ సంతకం ఉన్నది, ఫీల్డ్ మీద మేమే ఉన్నాం. కానీ 1B ఎందుకు రావట్లేదని అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ నెంబర్లు వేరే వాళ్ళకి పోయి మాకు 1B రాకపోవడానికి కారణం అది మెయిన్. వాళ్ళు రికార్డు సరిగా మెయింటైన్ చేయక పొరపాట్లు అధికారుల వల్లనే జరుగుతున్నాయి. అవన్నీ సవరించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఉన్నది. మనకు గవర్నమెంట్ చేసినటువంటి సమగ్ర సర్వే కానీ మళ్ళీ సాదా బైనామాలు పెట్టడం కానీ వాళ్ళు చేసే ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ అది అమలుకి వచ్చి ప్రజానికాన్ని వచ్చి చేరేసరికి అది నెరవేరినటువంటి పరిస్థితి. అంటే ఈ 4,000 ఇచ్చే వాటి గురించి మాట్లాడినట్లయితే 30 ఎకరాల వరకు కూడా ప్రతి ఒక్క రైతుకు చెంద చెప్తామని గవర్నమెంట్ అంటుంది. యాక్సెప్ట్ చేసే ఫామ్స్ వరకు చూసినట్లయితే ఏదైతే 1Bలు ఉన్నాయో, పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అంటారు. పేపర్లు ఇచ్చాము, పైన పేపర్ల మీద పాస్బుక్లు అవి బాగా రావట్లేవు. అగ్రికల్చర్ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పాలంటే కూడా ఏది మీ దగ్గర రుజువు లేదని చెప్పని తీసుకోవట్లేదు. ఆ పైన పేపర్లు మీ సేవ దగ్గర పెడితే అక్కడ రావట్లేదు. ఆన్లైన్లో పాసు పుస్తకాల వివరాలు లేకుంటే వారి దగ్గరున్న పత్రాలతో 1B పొందొచ్చని రెవెన్యూ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. చిన్న సమస్యలేవైనా ఉంటే తమను సంప్రదిస్తే పరిష్కరిస్తామని చెబుతున్నారు. మేము కలెక్ట్ చేసిన ఫామ్స్లో 1B ఫామ్స్, పహానీ ఫామ్స్ అండ్ సాదా బైనామీ అగ్రిమెంట్ పేపర్స్ అవి తీసుకున్నాము. దాంట్లో 1B చాలా తక్కువ % ఉన్నాయి, పహానీ తక్కువ ఉన్నాయి, ఎక్కువ సాదా బైనామా అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కువ ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు పడకుండా వాళ్ళకి తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుండి ఫామ్స్ కలెక్ట్ చేస్తూ సర్వే తొందరగా కంప్లీట్ చేసి త్వరగా ఆన్లైన్ చేసి వాళ్ళకు గవర్నమెంట్ నుండి వచ్చే విధంగా చూస్తామని ఎక్కడైతే పట్టాదారు మరియు అనుభవదారుగా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందో వాటికి మాత్రమే 1B అనేది కాపీ అనేది వస్తుంది. చిన్న కరెక్షన్ అంటే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ స్పేస్ ఉన్న నకరపు తేడా ఉన్నా కూడా 1B అనేది కొద్దిగా రావడం ఉండదు. సాదా బైనామా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ 80-90% వరకు అయిపోయింది. 4,000 రూపాయల స్కీమ్ అనేది 1B అనేది పూర్తి స్థాయిలో రాకుండా కూడా ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి తీసుకుంటున్నారు. ప్రతి విలేజ్ లో పహానీ మొత్తం రెడీ ఏఈఓలకు ఇవ్వమని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా కూడా VROs మా యొక్క VRAs కూడా మేము అలర్ట్ చేసి చూస్తున్నాము. ఎవరికైతే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల 1B రాలేదని అంటారో అటువంటి సందర్భాల్లో మా దగ్గర వచ్చినట్టుగా తహసీల్దార్ సిగ్నేచర్తో కూడా పెట్టి మేము
పెట్టుబడుల కోసం తచ్చాడే రైతన్నలకు ఏరువాకకు ముందే ఎకరాకు 4,000 రూపాయలు ఆర్థిక సాయం ఎంతో భరోసానిస్తోంది. ఫలితంగా 1B వివరాలు ఆన్లైన్ పేర్లలో మార్పు చేర్పుల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి తమను బలి చేయవద్దని రైతులు కోరుతున్నారు.